మహాభారతంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన మీకు తెలుసా? ఒక రోజు అర్జునుడు స్వయంగా శివుడితో యుద్ధం చేశాడు. కానీ అతనికి అది తెలియదు. అర్జునుడు ఓడిపోతున్నాడు. అతని ప్రతి బాణం విఫలమవుతోంది. ఇంత శక్తి ఉన్న వేటగాడి ఎవరు అని అతను ఆశ్చర్యపోయాడు. పాండవుల వనవాసం సమయంలో భవిష్యత్తులో వచ్చే మహాయుద్ధానికి సిద్ధమవ్వాలని అర్జునుడు అడవిలో కఠిన తపస్సు చేశాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక భారీ రాక్షస పంది కనిపించింది. అర్జునుడు బాణం వదిలాడు. అదే క్షణంలో ఒక అడవి వేటగాడు కూడా బాణం వదిలాడు. ఆ వేట నాది, లేదు నాది. చిన్న వాదన కొద్దిసేపట్లోనే భీకరమైన యుద్ధంగా మారింది. అర్జునుడు తన జీవితంలో ఎప్పుడూ ఇలా ఓడిపోలేదు. బాణాలు, ఖడ్గం, శక్తి ఏది ఆ వేటగాడిపై పనిచేయలేదు. అప్పుడే అర్జునుడికి ఒక భయం కలిగింది. ఇతను మనిషి కాదు. అతను వెంటనే శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు జరిగినది అతని జీవితాన్ని మార్చేసింది. అర్జునుడు వేసిన పూలు ఆ వేటగాడి మెడపై పడ్డాయి. అప్పుడే తెలిసింది అతడే పరమశివుడు అని. శివుడు ఆనందించి అర్జునుడికి పాశుపతాస్త్రం వరంగా ఇచ్చాడు. దేవుణ్ణి జయించలేం, కానీ నిజమైన భక్తి దేవుణ్ణే మన ముందుకు తీసుకొస్తుంది. నమస్తే.